నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల బాధలు, సమస్యలను అధికారులు ఓపికతో వినాలన్న చంద్రబాబు. కొందరు అధికారుల తీరు కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని వ్యాఖ్య. లోక్సభ 0 అవర్లో ఏపీ లిక్కర్ స్కామ్ అంశాన్ని ప్రస్తావించిన ఎంపీ సీఎం రమేష్ 2019-24 మధ్యకాలంలో లిక్కర్ పాలసీ మార్చారని ఆరోపణ. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు వేగవంతం. మీడియా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి. ప్రజలు తమ వద్దకు వచ్చినప్పుడు వారి సమస్యలు, బాధలను ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఓపికతో వినాలి అని, వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలి అని, అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. కొంతమంది అధికారులు, సిబ్బంది ప్రజలతో దురుసుగా ప్రవర్తించే తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. సచివాలయంలో ప్రజా వ్యవహారాలపై సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాంశు శుక్లా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పింఛన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారులతో కొంతమంది అధికారులు దురుసుగా ప్రవర్తించడం, దబాయించడం లాంటివి చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలా చేయడం వల్ల మంచి చేసిన ప్రజల్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మనమందరం ప్రజలకు జవాబుదారీ అనే విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అని అధికారులకు సీఎం సూచించారు. మన వద్దకు వచ్చే ప్రజల బాధలు, సమస్యలను ఓపికతో వినడం ప్రధానమని పేర్కొన్నారు. అధికారుల పనితీరును అంచనా వేయడంలో వారి ప్రవర్తన చాలా కీలకమని, దీన్ని గుర్తుపెట్టుకోవాలి అని, అందరూ పనిచేయాలి అని తెలిపారు. ఏం చేయబోతాం క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. మేము కూడా మీరు చూస్తే వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం కాదు. నేను 95లో ఫస్ట్ టైం సీఎం అయ్యాను, 99లో అయ్యాను, 2014లో అయ్యాను, 2019లో అయ్యాను. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ డీఫంక్ట్, సమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఆర్ డీరైడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళకి. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ లోక్సభ 0 అవర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగింది అని అన్నారు. 2500 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోల్చితే ఏపీ లిక్కర్ స్కామ్ 10 రెట్లు పెద్దది అని వెల్లడించారు. 2019 నుండి 2025 మధ్యకాలంలో మద్యం విధానాన్ని మార్చారని ఆరోపించారు. ప్రైవేట్ దుకాణాలను మద్యం అమ్మకాల బాధ్యతల నుండి తప్పించి ఆ బాధ్యతను ప్రభుత్వ దుకాణాలకు అప్పగించారని సీఎం రమేష్ వివరించారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని తెలిపారు. మొత్తం లావాదేవీలు పూర్తిగా నగదు రూపంలోనే జరిగాయని, ఒక్కటి కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరపలేదని అన్నారు. ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకున్నారని తెలిపారు. In total 5 years, there is a more than 1 lakh rupees, 1 lakh crore rupees sales has been happened. All has been by cash transaction. There is no single digital payment. There is no single digital payment. And all shops employees also in contract basis. Last government, YSR Jagan government has given, sir. Comparatively, Delhi scam 2,500 crores.
In Andhra Pradesh, 30,000 crores, 10 times bigger than scam. 10 times bigger than scam. And PB Mithun Reddy. He is a TDP core in BJP. He is not working for. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను మరింతగా చేరువ చేయనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది అని, అన్ని సేవలను పొందేలా దీన్ని రూపొందించడం జరిగింది అని అన్నారు. దీనిపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన క్యాబినెట్ మినిస్టర్స్తో అదేవిధంగా సెక్రటరీస్ అందరితో కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరితో సమావేశం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమావేశం చాలా ఇన్ఫర్మేటివ్గా, ఎడ్యుకేటివ్గా, అందరికీ ఉపయోగకరంగా, రాష్ట్ర అభివృద్ధికి ఒక దిక్సూచిగా ఈ సమావేశం నిర్వహించబడుతుందని చెప్పేసి మనవి చేస్తాను. ప్రజలు ఎన్నో ఆశలతో, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంస పరిపాలన కానివ్వండి, వ్యవస్థల్ని కూల్చివేయటం మూలంగా కానివ్వండి, ప్రజలు ఎన్నో ఆశలతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వారి ఆశల్ని సాకారం చేసే దిశగా ఏ విధంగా డిపార్ట్మెంట్స్ పనిచేయాలి, మన లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వ్యవస్థల్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర పరిస్థితులన్నింటినీ కూడా ట్రాక్ మీదకి ఎక్కించాలనే లక్ష్యంతో ఈ సమావేశం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ 7 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు తన అనుభవంతో, కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలతో అనేక వ్యవస్థల్ని గాడిలో పెట్టడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థను ముఖ్యంగా గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేయడమే కాకుండా, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సెట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను కుంభమేళా యాత్రలో జరిగిన ప్రమాదంతో హైదరాబాద్లోని నాచారంలో విషాదం నెలకొంది. నాచారం నుండి మినీ బస్సులో కుంభమేళాకు వెళ్లిన 12 మంది యాత్రికులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న మినీ బస్కు ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులోని 12 మందిలో 7 అక్కడికక్కడ చనిపోయారు. మిగతా వారు బస్సులోనే చిక్కుకున్నారు. మంగళవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. జబల్పూర్లోని సిహోరా సమీపంలో సిమెంట్ లోడ్తో లారీ రాంగ్ రూట్లో హైవే పైకి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. సమాచారం తెలియడంతో ప్రమాద స్థలికి చేరుకున్న జబల్పూర్ పోలీసులు క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గురైన మినీ బస్ ఏపీలో రిజిస్ట్రేషన్ కావడంతో ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్ వాసులని తొలుత భావించారు. అయితే ప్రమాద స్థలంలో దొరికిన ఆధారాలను పరిశీలించగా చనిపోయిన వారంతా హైదరాబాద్లోని నాచారం వాసులని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అల్లూరు జిల్లా అరకులో మన్యం బంద్ చేపట్టారు. బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ మూతపడ్డాయి. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, గిరిజన సంఘం నాయకులు బాల్దేవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నస్వామి తదితరులు బంద్ సందర్భంగా మాట్లాడుతూ 1/70 యాక్ట్ చట్ట సవరణపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అని, ఆయనపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. గిరిజన చట్టాల జోలికి వస్తే ఊరుకునేదే లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ చట్టం జోలికి వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా గిరిజన ఆగ్రహానికి చవి చూడక చెప్పదని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఆదివాసీ ప్రజానికం ఇంత బంద్ ప్రకటన చేసి ఇన్ని చేసిన రాష్ట్ర ప్రభుత్వం మొండిగా మంత్రివర్గం కూర్చొని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన అనంతగిరిలో 2300 మెగావాట్ల కోసం అనుమతి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. తక్షణమే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి ఆదివాసులకి జీవో నెంబర్ 3 చట్టబద్ధత కావచ్చు, 100% రిజర్వేషన్ కావచ్చు, ఇవన్నీ చట్టం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఇవన్నీ చేయకుండా ఆదివాసీ హక్కుల్ని, చట్టాలని సవరిస్తాం. ఈ ప్రాంతంలో అభివృద్ధి పేరుతోటి మేము ఆదివాసులు ముంచుతామంటే మాత్రం ఆదివాసీ సమాజం ఊరుకోదు, ఖచ్చితంగా వ్యతిరేకంగా కొట్లాడుతుంది. ఇప్పుడుకైనా
ఆదివాసుల్ని హేళన చేస్తూ పెట్టుబడి పెట్టలేరు, డబ్బులు లేని ఆదివాసులను చేతకాని వాళ్ళని చెప్పేసి ప్రకటించిన అయ్యన్న పాత్రుడి మీద ఖచ్చితంగా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో భవిష్యత్తున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి చట్టాలని అంటే భూబదలాయింపు చట్టం అనేటువంటి 170 యాక్ట్ని సవరించాలని చెప్పేసి శాసనసభ స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి విషయంలో మేము తీవ్రంగా ఏజెన్సీ ప్రాంత వాసులంతా కూడా పరిగణించి ఈరోజు 2 రోజులు బంద్ అనేటటువంటి ప్రకటించడం జరిగింది. అయితే ఆయన అన్నటువంటి వ్యాఖ్యలు మరి ఏజెన్సీ ప్రాంత వాసులకందరూ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే చట్టాలు గురించి తెలిసినప్పుడు మాట్లాడాలి, లేదనుకుంటే దాని విషయం మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే 170 అనేటువంటి సవరించడం వల్ల ఏజెన్సీ ప్రాంత వాసుల యొక్క మనోభావాలు దెబ్బతినేటటువంటి విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఏజెన్సీలో అభివృద్ధి అనేటటువంటిది చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. టూరిజం పేరు చెప్పి ఈ రోజుకే కోట్లాది రూపాయలు దోసుకొని ప్రభుత్వ ఖజానాలో లేదనుకుంటే మిగతా ఆ సంస్థలే తింటున్నాయి తప్ప ఏజెన్సీ ప్రాంత వాసులకైతే ఒరిగిందైతే ఏమీ లేదు. మరి ఈరోజు భూబదలాయింపు చట్టం పేరుతో మరి పల్నాడు జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు త్రుటిలో ప్రమాదం నుండి బయటపడింది. అమరావతి నుండి క్రోసూరు వెళ్తున్న బస్సు తురగవారిపాలెం సమీపంలో వచ్చిన సమయంలో ఒక్కసారిగా బస్సు ఇంజిన్లో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన బస్ డ్రైవర్ బస్సును నిలిపివేసి స్థానికుల సాయంతో మంటలను అదుపు చేశాడు. ప్రమాద సమయంలో బస్సులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. అప్రమత్తతతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. అంతర్రాష్ట్ర నేరస్తుల గుట్టురట్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు నిందితుల నుండి 40 లక్షల రూపాయల విలువ చేసే 50 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసుల విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీడీ నరసింహ కిషోర్ చైన్ స్నాచర్ల ఆట కట్టేందుకు 4 ప్రత్యేక పోలీస్ బృందాలను రాజమండ్రి నగరం చుట్టూ ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కాలేరు గామన్ బ్రిడ్జ్ పోలీస్ చెక్ పోస్ట్ వద్ద ఒరిస్సా రాష్ట్రం కరియా రోడ్డు గ్రామానికి చెందిన 6 ఇరానీ గ్యాంగ్ ముఠా సభ్యులు పట్టుబడ్డారు. ఇరానీ గ్యాంగ్ ను పట్టుకోవడంలో ప్రతిభను కనబర్చిన సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్, 3 టౌన్ ఇన్స్పెక్టర్ అప్పారావు, కొవ్వూరు రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్, రాజానగరం ఇన్స్పెక్టర్ వీరయ్య గౌడ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ బాలసౌరి, రాంబాబు, 3 టౌన్ ఎస్ఐ ఎండి జుబేర్, స్పెషల్ టీమ్ ఇన్ఛార్జ్ అధికారులకు సిబ్బందికి టెక్నికల్ ఎవిడెన్స్ తీసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మైగ్రేట్ అయ్యారు వీళ్ళ యాన్సిస్టర్స్ అంతా. ఊరు 2019 లో చేసిన వాళ్ళు కూడా ఇరానీ గ్యాంగ్. వీళ్ళందరూ చాలా ఫిరోషియస్ గ్యాంగ్. మీకు సుమారు 157 కేసుల్లో వీళ్ళు 4 రాష్ట్రాల్లో కలిపి చేశారు. వీళ్ళంతా కూడా ఒరిస్సా, అలాగే ఆంధ్రప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మీకు ఈ అఫెన్సెస్ అన్ని కూడా చేశారు. దీని మీద మన ఎస్ఐస్ కానీ సిఐస్ కానీ చాలా మంచి వర్క్ చేసి అనాలిసిస్ చేయడంలో చాలా కష్టపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోనే ఇంచుమించు ఇంతకు ముందు మనకి తెలిసి వీరు ఇంతకు ముందు హిస్టరీ ఉంది వీళ్ళకి. ఇక్కడ చేసింది ఒడిశాలో విపరీతం. వీళ్ళ నేటివ్ ప్లేస్ నౌపడా డిస్ట్రిక్ట్ ఒడిశాలో ఒక జిల్లా. సో ఇక్కడ చాలా మంది ఇరానీ గ్యాంగ్స్ ఇక్కడ మైగ్రేట్ అయినటువంటి ఇరానియన్స్ ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇదే వృత్తితో గడుపుతూ ఉంటారు. వీళ్ళ రిసీవర్స్ కూడా దే విల్ బి ఇన్ రాయ్పూర్, ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్ లో ఉంటారు. వీళ్ళు 2 వీలర్స్ ని అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి కంటిన్యూస్ గా ట్రావెల్ చేసి ఈ మధ్యనే నౌపడా నుంచి దేవ్ షిఫ్టెడ్ టు అనదర్ ప్లేస్ కాల్డ్ టిక్రీ ఇన్ రాయగడ డిస్ట్రిక్ట్. అక్కడికి మార్చుకున్నారు. అక్కడ నుంచి మన ప్లేస్ కి కంటిన్యూస్ దే ట్రావెల్ ఇన్ ద నైట్. దే విల్ టేక్ నైట్ హాల్ట్ అట్ మారేడుమిల్లి. మళ్ళీ మార్నింగ్ వస్తారు. ఈ 4 బైక్స్ లో 2 బయట ఉండిపోతారు. 2 మాత్రం గూగుల్ మ్యాప్ పెట్టుకుని దే డూ అఫెన్సెస్ అండ్ విల్ గో బ్యాక్ అండ్ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ డైరెక్ట్ గా దే గో టు రాయగడ వెళ్ళిపోయి అక్కడి నుంచి నౌపడా వెళ్ళిపోతారు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అసలు అఫెన్స్ ని చేశారు అని గుర్తించడం చాలా కష్టం. సో అక్కడికి వెళ్ళి తీసుకురావడం కూడా కష్టం. బట్ ఇందులో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈమె ఎవరైతే
ఒక లేడీ ఉన్నారు దిల్రుబా. ఈ దిల్రుబా అనే లేడీ రిసీవర్, ఈమె తాలూకు ఇద్దరు పిల్లలు బేదర్లో చదువుతూ ఉంటారు. ఈ నెల 12న మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్రాజ్ కి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. ఉదయం 4 గంటల నుండి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా మార్పు చేశారు. సాయంత్రం 5 గంటల నుండి ప్రయాగ్రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్ గా మార్చారు. ప్రయాగ్రాజ్ లో నిత్యం 1.44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. అల్లూరు జిల్లా అరకులోయలో చేపట్టిన బంద్కు అన్ని వర్గాల నుండి స్పందన లభించింది. ఉదయాన్నే రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని చెబుతూనే మరోవైపు 1/70 యాక్ట్ చట్ట సవరణపై ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తున్నారని, గిరిజనుల హక్కులను కాలరాయాలి అని చూస్తే దానిపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. చట్టాలను పరిరక్షించవలసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉంది, రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాది నేతలు బాధ్యతాయుతంగా మాట్లాడకుండా బాధ్యతారహితంగా మాట్లాడడం అనేది చాలా విషయం. మొన్న జరిగినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ మీటింగ్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఆదివాసీ సమాజం యొక్క ఆగ్రహానికి జరుగుతుంది. 170 చట్టాన్ని సవరించాలనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయమా లేక ప్రభుత్వ అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనతో మాట్లాడించారు స్పష్టం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. 170 చట్టం భారతదేశంలో ఉన్నటువంటి 11 కోట్ల మంది ప్రజానీకానికి, ఆదివాసీ ప్రజానీకానికి ప్రాణవాయువు లాంటిది. ఈ చట్టం ఏర్పాటు కావడానికి ప్రధాన ప్రాంతాలైనటువంటి ఆదివాసీ ప్రాంతాలు భారతదేశంలో కొన్ని వేలాది మంది ఆదివాసీ బిడ్డల ప్రాణ త్యాగాల నుంచి, దళారీ వ్యవస్థ నుంచి భూములు కోల్పోకుండా అనేకమైనటువంటి చట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చట్టాలలో ప్రధానమైనటువంటిది 170 చట్టం. ఇలాంటి ప్రధానమైనటువంటి చట్టం జోలికి రావడం అనేది చాలా చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో టూరిజం డిపార్ట్మెంట్ ప్రధానంగా అరకు, లంబసింగి, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రకృతి రమణీయ ప్రాంతాల మీద ఆధారపడి ఉంది. ఇక్కడ కనుక ప్రైవేటు భాగస్వామ్య వ్యక్తులతోటి టూరిజం డిపార్ట్మెంట్ని డెవలప్ చేయగలిగితే రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ఆదాయ వనరులుగా తయారవుతుంది. అవసరమైతే చట్టాలని సవరించినా సరే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయాలని వారు మాట్లాడటం జరిగింది. దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ సమాజం మొత్తం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సమాజంలోని పిల్లలకు ఎటువంటి లోపాలు ఉండకూడదు అని హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా ప్రారంభ జోక్య కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సర్వే చేయడం జరుగుతుంది అని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో భారత పౌరులు ప్రతి ఒక్కరూ ఎలాంటి లోపాలు లేకుండా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ దిశలో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలోనూ డిఈఐసి సెంటర్లు ప్రారంభించడం జరిగిందన్నారు. తమకు వచ్చిన సమాచారం ప్రకారం ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, డిఎంఎండ్హెచ్ఓ, జిల్లా లీగల్ అథారిటీ సెక్రటరీ, మండల సెక్రటరీ వారందరితో కలిపి ఓ టీమ్గా ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శి ఎస్కే జానీబాషా, మహిళా శిశు సంక్షేమ అధికారి కె విజయకుమారి, డిఈఐసి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి హరిచంద్ర ప్రసాద్, పిల్లల వైద్యురాలు డాక్టర్ ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు. లోపాలతోనూ ఉండకూడదని చెప్పి హానబుల్ హైకోర్టు వారి డైరెక్షన్స్లో ప్రతి జిల్లాలోనూ డిఈఐసి అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగానే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కొన్ని టీమ్స్ కింద ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, అలాగే డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుండి పారాలీగల్ వాలంటీర్స్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ అండ్ మండల లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ వీళ్ళందరితో కలిపి టీమ్స్ వేసి మేము ప్రతి విలేజ్కి కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కింద వీళ్ళందరినీ పంపించి అక్కడ ఎవరైనా పిల్లలు విత్ డిజేబిలిటీస్ ఉన్నారా అని చెప్పి ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ డిఐసి సెంటర్స్కి రిఫర్ చేయించుకునేలాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దానిలో భాగంగానే నిన్నటి నుండి అంటే 10 ఫిబ్రవరి 2025 నుండి
24 వరకు కూడా ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఈ మాకు జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 రెవెన్యూ డిస్ట్రిక్ట్స్, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా డిఏఎస్ సెంటర్స్కి మా వాళ్ళన్ని విజిట్ చేసి కేసెస్ రిఫర్ అవుతున్నాయా, రిఫర్ అయిన కేసెస్కి ఫాలో అప్ యాక్షన్ ఉందా, అలాగే చిల్డ్రన్ కానీ ఎవరైనా విత్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే ఉంచేసి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్ళిపోయినా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నా కానీ వీళ్ళు వెళ్ళి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుండి గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ కింద 60,000 రూపీస్ పర్ మంత్ హైర్ చేసుకునే వెహికల్, పిల్లల్ని వాళ్ళు ఎలాగో హాస్పిటల్కి తీసుకురారని చెప్పి వాళ్ళని ఆ వెహికల్లో తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేసే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయన్నారు. ఇక్కడ చూసిన రిజిస్టర్స్ ప్రకారం పర్ డే 50 to 60 చిల్డ్రన్ని ఈ సెంటర్కి రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్టర్స్ అన్నీ ఉన్నారు. అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని ఆటిజం ఉన్న పిల్లల్ని కూడా వాళ్ళని సెపరేట్ చేసి రెగ్యులర్ స్కూల్స్లో జాయిన్ చేశామని చెప్పారు. నిజంగా ఇక్కడ ఉన్న డాక్టర్స్ అండ్ వాళ్ళ టీము కమెండబుల్ సర్వీసెస్ అయితే అందిస్తున్నారు. వాళ్ళ సర్వీసెస్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరవలసిందే. అలాగే మనకి హెల్దీ సొసైటీ రావాలంటే ఇదే మనకి ఈ స్కీమ్స్ని కానీ ఈ ట్రీట్మెంట్స్ని కానీ కంటిన్యూ చేసి అందరూ కూడా భావి పౌరులందరూ కూడా. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కె కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదిక సిఫార్సులపై, ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల అంశంపై చర్చించారు. అనంతరం మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా తమ పోరాటం కొనసాగుతోందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మాదిగలకు న్యాయం చేసేలా జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికను ఆలస్యం చేయకుండా ఆమోదించారని ఆయన అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల బాధలు, సమస్యలను అధికారులు ఓపికతో వినాలన్న చంద్రబాబు. కొందరు అధికారుల తీరు కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని వ్యాఖ్య. లోక్సభ 0 అవర్లో ఏపీ లిక్కర్ స్కామ్ అంశాన్ని ప్రస్తావించిన ఎంపీ సీఎం రమేష్. 2019-24 మధ్యకాలంలో లిక్కర్ పాలసీ మార్చారని ఆరోపణ. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు వేగవంతం. మీడియా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి. వార్తలందరితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.